హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్ప్రింగ్ ఆనియన్స్ అదే అండి ఉల్లికాడలని హార్వెస్ట్ చేసుకుందాం రండి. సో నేను ఇవి పెట్టి 10 రోజులు మాత్రమే అవుతుందండి. 10 రోజుల్లోనే చూడండి ఎంత బాగా ఆరోగ్యంగా పెరిగాయో స్ప్రింగ్ ఆనియన్స్. సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ హెల్త్కి చాలా మంచిదండి. వితిన్ 10 డేస్లోనే మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో మనం ఆమ్లెట్లో యూస్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే సపరేట్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ చేసుకోవచ్చండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మనం వేసుకుంటే ఎంత శక్తిని ఇస్తుందో ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్కి ఈక్వల్ అనమాట. అన్ని విటమిన్స్ అనేవి ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో ఉంటాయి. సో మనం ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చండి. ఇలా ఈజీగా పెంచుకొని చక్కగా 10 రోజుల్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ఇంట్లో పెంచుకొని చక్కగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఈ ఉల్లికాడలతో చేసుకోవచ్చు. ఇది నేను చెప్పినట్లుగా ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్కి ఈక్వల్ అండి. సో అన్ని కూరల్లో మిన్న ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో కర్రీ ఎలా చేయాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక యూనిక్ టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ స్ప్రింగ్ ఆనియన్స్కి. సో ఏ కుండీ దొరికినా సరే ఆ కుండీలో ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ మనం పెంచుకోవచ్చు.